సో యా నా పేరు చైతన్య. రవీంద్రబాబు మా మామయ్య గారు ఫర్ కంప్లీటింగ్ ది సక్సెస్ఫుల్ హిస్ ఎంటైర్ కెరీర్. ఇక్కడ సక్సెస్ అనేది చాలా. నా పేరు మసిలా సారథి, రవీంద్రబాబు గారి పెద్ద కూతురు. నేను డాడీ గురించి ఇప్పటికే చాలా చెప్పారు అందరూ. నెల్లూరు టౌన్ హాల్ నందు కలిగిరి తహసీల్దార్గా పనిచేసిన శ్రీ చొప్ప రవీంద్రబాబు గారికి ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని సహ ఉద్యోగ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సిద్ధాంతాలు మరువని నిబద్ధతతో ఉద్యమ నేతగా ఉద్యోగ విరమణ 4వ దశాబ్దాలు ఉద్యోగ ప్రస్థానంలో ఉద్యోగ సంఘాలకు ఆదర్శ నాయకత్వం వహించినారని ఉద్యోగ విరమణ సభకు విచ్చేసిన అతిథులు, కార్మిక, పెన్షన్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ ఉపాధ్యాయ వారి సేవలను కొనియాడారు. అనంతరం వారి శేష జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని విచ్చేసిన ఆత్మీయులు ఆశీర్వదించారు. అనంతరం రవీంద్రబాబు గారు మాట్లాడుతూ సభకు విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. నేను రిటైర్ అయినా మీకు నా తరపు నుండి ఎటువంటి సేవలు కావాలన్నా నా వంతు ప్రయత్నం చేస్తానని వారు హామీ ఇచ్చారు. సభకు విచ్చేసి ఇంకా ఓపికగా కూర్చొని ఎదురు చూసినటువంటి నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. మీరు ఇంకా ఎంతసేపు మాట్లాడతారో అనే భయంతో అందరి కళ్ళలో కనపడతా నాకు కనిపిస్తాను. నేను అంతసేపు మాట్లాడలేను, ఎందుకంటే నా గురించి నేను ఏం మాట్లాడుకుంటాను కాబట్టి నా గురించి మాట్లాడాల్సిన వాళ్ళంతా మాట్లాడేశారు. నాకు మనకి సభ ఎంత టైం ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మా మండల అధ్యక్షురాలు మహిళా అతిథిగా ఓపిక పడుతున్నారు. నా టైంలో 2 నిమిషాలు ఆమె మాట్లాడారు. వేదికను అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మండలం కలిగిరి మండలంలోని తహసీల్దార్గా సంవత్సరం నుంచి సేవలు అందించారు. మరి వారు ఫ్యామిలీకి అటు కుటుంబానికి ఉద్యోగానికి బ్యాలెన్స్ చేస్తూ రావడం అనేది ఆటపోట్లు ఎదుర్కొంటూ ఉద్యోగం పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో సార్ మిమ్మల్ని ఒకటే పడుతున్నాను. ఇప్పటి వరకు అందరూ పెద్దలు చెప్పినని విన్నాము. ఇప్పటి నుంచి ఫ్యామిలీతో మనవాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని, ఆ విలువలతో కూడినవన్నీ మనవాళ్ళతో నేర్పుతూ సంతోషంగా జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పాజిటివ్గా ఎంత చేశారంటే అది నేను ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా నేను మాటలు చెప్పలేను, స్పందించలేను. ఆయన అంటే అంతే. రిటైర్మెంట్ అంటారు, ఇది రిటైర్మెంట్ ఏ కాదండి, ఇది అందరినీ కలిపిన రోజు. శుభాకాంక్షలు. పదవి విరమణ పొందుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. వారి కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ మిగతా వాళ్ళందరూ సహజంగానే అయినప్పుడు పొందుదని మాట్లాడతారు. నేను నా జోలికి పోను, కానీ ఎందుకంటే ఇంకొకటి చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. రవీంద్రబాబు గారి గురించి నేను వారిని పూర్తిగా చదివాను. రవీంద్రబాబు గారిని పూర్తిగా చదివాను. అంటే నాకు తెలియని 2 కొత్త కోణాలు చూశాను ఈరోజు. ఒకటి, ఐ కంగ్రాచులేట్ రవీంద్రబాబు గారు ఫర్ ది రీజన్ సమాజానికి ఒక బాధ్యతాయుతమైన తదుపరి తరాన్ని అందించినందుకు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఈనాడు మీ ముగ్గురు ముద్దు గుమ్మలు ఆ పిల్లలు మాట్లాడుతుంటే రవి నేను ఇంతకుముందు చూడని చదువు కోణం కనిపిస్తున్నాను. అంటే అంత రెస్పాన్సిబుల్గా ఉద్యోగ సంఘాల వ్యవస్థలో బాధితుల ఉద్యోగస్తులకి నాయకత్వాలు తయారు చేయాలని ఆశించి ప్రయత్నించాడు.
అదే స్ఫూర్తిని కుటుంబంలో కూడా ఆయన కొనసాగించారు, చేసి చూపించారు. దాని ప్రత్యక్ష దర్శనం ఈరోజు మనం చూసేది నాకు మనసు నిండా చాలా సంతోషం అనిపించింది. అందుకే చెప్తా ఉన్నా, వయసు పెద్దలందరికీ నా నమస్కారాలు. ఉద్యమం మా ఊపిరి, మా ఉద్యమానికి ఊపిరిగా వెనుకలుగా నిలిచి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపినటువంటి మన ప్రియతమ నాయకుడు రవీంద్ర బాబు గారికి జిందాబాద్. అందరు జిందాబాద్ కొట్టండి. ఉద్యమాల ఊపిరైనటువంటి శ్రీ రవీంద్ర బాబు గారు తన యొక్క సర్వీస్ని పూర్తి చేసుకుని ఈరోజు పదవి విరమణ చేస్తున్నాడు. వారికి అభినందనలు తెలుపుతూ, మాకందరికీ కూడా నెల్లూరులో ఉద్యమం జరిగింది, ఉద్యోగస్తుల ఉద్యమం జరిగింది అంటే అది తప్పకుండా జయప్రదం అవుతుంది. రవీంద్ర బాబు గారు ఉంటే ఆ కళే అంత ఇదిగా ఉంటుంది. మా అందరికీ కూడా వారి స్ఫూర్తి, వారి అడుగుజాడల్లో ఇక ముందు కూడా నడుస్తాం. ఎందువల్లంటే రిటైర్ అయినప్పటికీ వారి పాత్ర తీర్పు చెప్పాను కదా, ఊపిరి. నా ఉచ్ఛ్వాసం ఉద్యమం, నా నిశ్వాసం ఉద్యమం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వాళ్ళ ఉద్యమం ఊపిరి. అందువల్ల వారు తప్పకుండా మనకు చేయించి ఇంకా నాయకుడిగా ఎదుగాలని కోరుకుంటూ అభినందనలతో ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థలో సో అప్పుడు వెళ్ళినప్పుడు లైక్ అందరూ మా సార్ నాకు చాలా ప్రేమించారు. సో తర్వాత తెలిసింది, సో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. సో నాకు కూడా చాలా పెద్ద ఇన్స్పిరేషన్. సో అప్పుడు ఐ థింక్ 2016లో చెన్నై ఫ్లెక్స్ అప్పుడు స్ట్రక్టింగ్ ద ఫ్లెక్స్. సో అప్పుడు ఈ సూళ్ళూరుపేట వర్క్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు లైక్ సో ఇమాన్స్ లైక్ ప్రెషర్. సో కానీ అప్పుడు మాకు హెల్ప్ చేశారు. సో అక్కడ ఉన్న సూళ్ళూరుపేట ఫ్యామిలీస్ ఎవ్రీవన్. సో ఈస్ ఆల్వేస్ తన వర్క్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా. సో ఎవ్రీథింగ్ లైక్ ఫస్ట్ కమ్స్ వర్క్, తర్వాత ఫ్యామిలీ. సో బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యాలెన్సింగ్. ఐ డోంట్ నో, నేను ఇప్పుడు ఎలా చేస్తాను నాకు అర్థం కాకుండా. సో ఫ్యామిలీని మేనేజ్ చేస్తాను, వర్క్ని మేనేజ్ చేస్తాను. సో వాళ్ళకి అందరినీ బాగా చదివించారు. హ్యాపీగా. Hi everyone, good evening. First of all, I would like to thank each and everyone who came here today to congratulate our father on his retirement. So work-wise నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. వర్క్ గురించి, మా డాడీ వర్క్ గురించి మాకంటే మీకే బాగా తెలుసు. సో ఏదైనా కానివ్వండి, వీకెండ్ ప్యాండమిక్, న్యాచురల్ కెలామిటీస్, లేకపోతే యాక్సిడెంట్స్, ఏదైనా కానీ he will be on the front line like a soldier. ఏదో జస్ట్ కాల్స్ చేసి అందరికీ వర్క్స్ చెప్పి అలా లేదు. he will be on the field. ఎప్పుడు తను చేస్తూ అందరితో వర్క్ చేయిస్తారు. సో ఇది వర్క్ గురించి. కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోయినా whenever we need him, he is always there. So he never failed to complete his duties family మీద. సో థ్యాంక్ యూ డాడీ, మదర్ అండ్ మమ్మీ. మా మదర్ కూడా చాలా సపోర్ట్. మా డాడీకి అసలు టైమే ఉండదు, మార్నింగ్ వెళ్ళిపోతారు, ఎప్పుడో నైట్ వస్తారు. కానీ మా రెస్పాన్సిబిలిటీ అంతా మా మదర్ తీసుకున్నారు. సో ఏదైనా వర్క్ చేయాలి అంటే అది తెలిసినా తెలియకపోయినా ఫ్యామిలీకి అవసరం అంటే అది తను నేర్చుకుంటుంది, తను చేస్తుంది అనమాట. సో దట్ మచ్ సపోర్ట్ మై మదర్. సో డాడీ గుర్తుందా, మన చిన్నప్పుడు మీరు ఒక పోయం రాసి స్టిక్ చేశారు వాల్ మీద. గుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. సో హిస్ ఎంటైర్ లైఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్. సో జేమ్స్ బాండ్ సార్ అలాగే అలాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. అదేవిధంగా ప్రతిదీ ఏ దాంట్లో తీసుకున్నా కూడా చెప్పాలి రవీంద్ర బాబు అంటే ఇట్స్ ఏ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్. మన నెల్లూరుకి, సింహపూర్కి ఇట్స్ ఏ బ్రాండ్. ఇక్కడ మనము చూసుకుంటే కనుక సార్ ప్రతి ఒక్కరు కూడా ఏదో రావాలా, ఏదో చూడాలా, పోవాలనేది కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో వచ్చారు సార్. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున చూసి పిఆర్ఏ నుంచి గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మన ఎంప్లాయీస్ తరఫున చూపుతారని గారు సార్ ఇక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే
అభిమానం అనేది ఒక సముద్రం లాగా ఈరోజు ఇక్కడ చూస్తున్నాము. జనరల్గా అయితే టౌన్ హాల్లో ఇంత ఫుల్గా ఎక్కడ ఉండదు సార్. వాలంటీర్గా అది కూడా ఇన్విటేషన్ ఎవరికి లేదు, జస్ట్ వాట్సాప్లో జస్ట్ ఇన్విట్ చేయడం వల్ల ఇక్కడ ఇంతవరకు వచ్చారు. సో మేమంతా సార్ మీ పొలంలో మేమంతా కూడా మొక్కలు సార్, మీరు నాటిన మొక్కలు మేమందరం కూడా, మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, డిప్యూటీ తహసీల్దార్స్, పీడీటీస్, తర్వాత ప్రత్యేకంగా మన స్పెషల్ కలెక్టర్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మీ యొక్క అభిమానాన్ని మేము ఎప్పుడు కావాలని కోరుకుంటూ మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రగతి ఏదైతే మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఎట్లా మనము అలా ఎట్లా చేయాలా అనేటువంటి విషయాన్ని కూడా మాతో ఈ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్లో మీరు మాకు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. జై హింద్ అండి. నేను రామసింగర్ని. మరిన్ని నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.